యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము. దేవుడు తన పవిత్ర నామం కోసం కొన్ని పనులు చేయబోచున్నాడు. ఇశ్రాయేలీయులను తిరిగి వారి దేశంలోనికి తోడుకు వచ్చి అలా పూర్వ క్షేమ స్థితి పొందిన దేశంలో వారిని పరిశుద్ధ జనముగా చేస్తాడు. ఇలాంటి అనుగ్రహానికి వారు యోగ్యులు కాకపోయినప్పటికీ ఇలా దేవుడు వారి పక్షంగా చేస్తాడు. అందుమూలంగా ఆయన ఘనమైన నామమునకు స్తుతి కలుగుతుంది. దేవుని పేరు ప్రతిష్టలు ఆయన ప్రజలతో ముడిపడి ఉన్నాయని ఇక్కడ మనము గమనించాలి. దేవుడు తన ప్రజల పట్ల చేసే అద్భుతాలను ఇతరులు చూస్తూ ఉన్నప్పుడు వారికి దేవుని పట్ల మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. కాబట్టి ఇది నా వాక్యాన్ని బట్టి ప్రేమ చేత మనము క్రీస్తు కొరకు ఏర్పరచబడిన వారమై ఆయన సన్నిధిలో ముందుకి కొనసాగుదాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ ప్రేమలో ఏర్పరచబడిన వారమై నీ కృపలో మేము ముందుకు కొనసాగినట్లుగా మమ్మల్ని అందరినీ కూడా ఈ దినాన్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.